హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు, నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. మరి కోతంత ఈ వీడియోకు లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. ఎవరు బాబు? ఓహో, తండ్రేమో సన్నాసి రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్పి కూడా జగన్ పల్లకీమవుతున్న పెద్ద పాలేరు. కొడుకు పిల్ల సన్నాసి, కటౌటే సరిగ్గా లేదు. ఆరు టికెట్ కూడా పంచులేస్తే ఎవరు పట్టించుకుంటారు? ఎంతకీ ఎవరి గురించి చెబుతున్నాననేదే కదా మీ అనుమానం, డౌటింగు. సన్నాసి అనగానే క్యారీ బ్యాగులు బందర పిచ్చోడు టక్కున మీ మదిలో మెదిలే ఉంటాడు కదా. మరి మీ ఊహ కరెస్టే. అతగాడే పేరుని నాని అయితే అతని కొడుకు పేరుని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు. ఇవాళ మన కర్మగాలి, అతగాడే మన గెస్ట్. ఇదిగో కిట్టు, ఏం చెప్పాలని వచ్చేవో? ఈరోజు జిల్లా అధ్యక్షుడు చెప్పారండి, మనకి 4వ తారీఖు మాకు నియోజకవర్గాల్లో ప్రోగ్రాంలు ఉన్నా కూడా మన జిల్లాలో ఒక చోట మన కుటుంబ సభ్యులందరూ ఒక నాయకుడిని ఇబ్బంది పెడుతుంటే అక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ ఇబ్బంది పడుతున్నారు. మనం వెళ్దామంటే ఇక్కడికి వచ్చాం. మేము ఎట్టా సీన్ ఎక్స్పెక్ట్ చేసామంటే వస్తుంటే దారిలో అయ్యో ఇక్కడ ఓ 10 మంది 15 మంది ఉంటారు, పాపం బాధపడుతూ ఉంటారు, ఓదారుద్దామని మేమేదో ధైర్యం చెప్పడానికి వస్తే పాసిబుల్ మీరు అందరిని చూస్తుంటే మాకు మీ 5గురు ఎప్పుడో వచ్చారు కానీ మీ నియోజకవర్గాల్లో బాగా చేసుకొని మా నియోజకవర్గం ఎరుక్కొట్టేస్తామని చెప్పేస్తున్నట్టే కనపడుతుంది నాకు. ఎక్కడ మేమేదో మీరందరూ ఉంటే ఓదార్పు యాత్ర చేసుకోవచ్చాం, మేమేదో ఏమవుదండి మీరందరూ ధైర్యంగా ఉండండి ఇవన్నీ చెప్పాలేమో అనుకున్నాం. ఇక్కడికి వచ్చి మీ అందరూ చూస్తండి కార్యక్రమం మేమందరం ఎంత చేసినా కూడా గన్నవరం వైపే కెమెరాలన్నీ ఉండేలా కనపడుతుంది. మా కార్యక్రమం ఎంత చేస్తాం అందుకు కాదు నిన్ను అరనేకర హాఫ్ టికెట్ గడ అన్నది. మాటకి మధ్య అంతరం మీ నాన్న పేరుని నాని పళ్ళ మధ్య ఉన్నంత సందు ఉంటుంది. ఇప్పుడు తెలుగులో ఆకట్టుకునేలా మాట్లాడడం అనేది అదొక కళ. ఉట్టినే నీలాంటి వాళ్ళు ఏదో మాట్లాడాలని ఆత్రం తప్పించి మ్యాటర్ లేదు. తెలుగులో విభక్తులు అని కొన్ని ఉంటాయి. అదే చిన్నప్పుడు డూమూలు ప్రథమ విభక్తి అని చదువుకున్నామే, అవి నీకు చదువు అవ్వలేదేమో, అందుకే కనెక్టింగ్ పదాలు లేకుండా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా మాట్లాడుతూ ఉన్నావు. ఓదార్పు యాత్ర చేయడానికి వచ్చావా? మీ వైసీపీ వాళ్ళంతా అంతేనా? మీ బాసు నుంచి మీ నాయన వరకే ఆ ఆనవాయితీ ఉందో అనుకున్నాను. నువ్వు కూడా ఆందిపుచ్చుకున్నావా పేరుని పుత్ర? గన్నవరం వచ్చావా? మరి మీ బాసు వల్ల గొల్ల అయిన వల్లభనేని వంశీ గురించి 2 మొక్కలు మాట్లాడు పాపం. కానీ వంశీ గారు ఏం సంపాదించుకున్నారంటే ఇటువంటి కార్యకర్తలు, ఇటువంటి కుటుంబ సభ్యులను సంపాదించుకున్నారు. 1 సంవత్సర కాలం ఒక ఇన్ఛార్జ్ అనే ఆయన కానీ ఒక నియోజకవర్గానికి దూరంగా ఉండ చిన్న వదిలేదు, నీలో అక్కడ వదిలేదు ఆడు సీనియర్లు కంగారు పడిపోతా. నేను వద్దు సంవత్సర కాలం ఒక ఇన్ఛార్జ్, ఒక నాయకుడు కానీ ఒక నియోజకవర్గానికి దూరంగా ఉంటే ఆ కార్యకర్తలు బయటికి టీకి వస్తుంటే కావాలని చేసుకుని కేసు కూడా పెట్టనివ్వకుండా చేయడం, లేదా ఆడు తిరగబడి మనం తిరగబడితే ఆడి మీద కేసు కట్టకుండా మన మీద కేసు కడతాం, లేదు మనం చేసేలో పాటు మనం కొట్టేసి మనం దెబ్బలు ఆసుపత్రికి చేరితే ఆ కేసు కూడా తీసుకోపోవడం. ఇటువంటి కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నా కూడా నీకు మీ నాయనలో ఉన్నంత ఎటకారం నిలువెత్తున వేసం ఎత్తు కూడా కనపడలేదు అబ్బాయి, రాలేదు. అందుకే అంటారు పండిత పుత్ర పరమ సుంఠ అని. అలాగని మీ నాని ఏదో తోపు అనుకునేవు. శాటైర్లు పరమ రోతగా ముఖం పెట్టేయడంలో ఆయనే సాటి. నీకు ఆ రోత ముఖం అయితే వచ్చిందనుకో, బ్లడ్ అదిగా రాక్ష వస్తుందా? వచ్చింది కానీ మాటల్లో క్లారిటీ లేదు కాబట్టే జనం అట్టా కేకలేస్తున్నారు. వంశీ ఏదో స్వతంత్ర పోరాటం చేసి జైలుకి వెళ్ళినట్లు బిల్డప్లు ఇస్తా ఉన్నావు. నోటి దూలతో అధికార మదంతో వాగితే ఇదిగో ఎవడి బ్రతుకైనా ఇంతే. అందులోనూ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసు, అక్రమ ఇళ్ల పట్టాల కేసు, క్యాసినోలు పెట్టిన దండుకున్న కేసులు బోల్డ్ ఉన్నాయి వల్లభనేని వంశీ మీద. అవన్నీ తెలుసుకుని మాట్లాడు కిట్టు. ఈరోజు ఇంత ఘనంగా ఒక పార్టీ మీటింగ్ జరగాలి, మనం జరిపిద్దామని ఫోన్లో చెప్పుకుంటే అందరినీ కోఆర్డినేట్ చేస్తే ఈరోజు ఎంతమంది వచ్చామంటే నిజంగా
వంశీ గారు అక్కడ టీవీలోంచి చూస్తాను ఆ గన్నవరం 4వ తారీఖు ఎట్టా ఉందని చూసుకుంటే ఆ రోజు కానీ మీ అందరూ నుంచుంటే ఇందాక నాని గారు చెప్పినట్టు షుగర్ లోగా ఉన్న షుగర్ టైట్ గా పైకి వచ్చేస్తుంది, బీపీ లోగా ఉన్న బీపీ సరిగ్గా అయిపోద్ది. చక్కగా నడుచుకుంటే ఆసుపత్రి నుంచి డాక్టర్స్ ఇదేంటండి మిరాకిల్ ఏం జరిగిందని వాళ్ళే ఆశ్చర్యపడేలాగా ఆ రోజు చెప్తున్నా టీవీ ఆయన చూస్తున్నప్పుడు గన్నవరం ఏం జరుగుతుందని పెట్టినప్పుడు మనమందరం ఎంతమంది అయితే కార్యకర్తలు ఆయన కోసం తిరిగారో, ఎంతమంది అయితే ఈరోజు పిలుపు అందకపోయినా లేదా రాలేకపోయినా ఈరోజు వెనకాల ఉన్నారో వాళ్ళందరికీ పిలుపునిచ్చే బాధ్యత మనందరిది. ఎందుకంటే మామూలుగా ఒక్కొక్క చోట ఎట్టా ఉంటుందంటే సర్లే పెద్ద ఆయన ఉన్నాడు ఆయన చూసుకుంటే వెళ్ళి మన పని ఏముంది మనం ఆ రోజు కార్యక్రమానికి వెళ్దామని చాలా మంది అనుకుని వదిలేస్తూ ఉంటారు. ఇదిగో కలెక్షన్ లేని కనకారావు బీపీ ఏంది, షుగర్ ఏంది, వంశీ ఏంది, కార్యకర్తలు ఏంది, మతి ఉండే మాట్లాడుతా ఉన్నావా? చూడుకిట్టు మనిషి అన్నాక కొంత కళాపోషణ ఉండాలి. రేపో మాపో మీ నాయన్ని బొక్కలో దోసేస్తారు కదా, అప్పుడు చూపించు నీ కళాపోషణ. ఈత కొట్టేవాడికి తెలుస్తుంది ఆ బాధ. నీ రేంజ్లో చెప్పాలంటే గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది ఆ నొప్పి. అదే అక్కడ నొప్పి. అంచేత నేనేమంటానంటే నువ్వేదో మాస్ లీటర్గా ఎదగాలనుకుంటున్నావు కానీ దానికి నీ కటౌట్ సరిపోదు. నీ దగ్గర కంటెంట్ లేదు, ఇంట్లో కూకుని ఆ పేదల బియ్యం తాలిక వచ్చిన డబ్బులు తిని ఎంజాయ్ చెయ్యి. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే మాట, ప్రతి ఒక్కళ్ళు వంశీ గారి కుటుంబ సభ్యుడిని నేను అని అనుకుని కానీ ఈ కార్యక్రమాన్ని చేస్తే చెప్తున్నా మా అందరి నియోజకవర్గాల్లో మేము ఎంత కార్యక్రమం చేసినా మేము తేలిపోతామని ఇక్కడే చెప్పేస్తాం. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకోవాలి. ప్రతి కార్యకర్తని కలవండి. మన ఇంట్లో పిల్లవాడు పెళ్లి జరిగితే ఎట్టా బొట్టెట్టి పిలుస్తామో అట్టా బొట్టెట్టి పిలవండి. ప్రతి ఒక్కరికి తెలియజేయండి. 4వ తారీఖు ఇక్కడి నుంచి మీరు కదలెళ్తే నాకు తెలిసి పోలీసులతో ఆపుదామని చూస్తారు. మీ తాకిడికి పోలీసులు కూడా బలా దూరం పారిపోతారు. నాకు తెలుసు. కాబట్టి ఈరోజు ఏదైతే ఉత్సాహం వెనకాల నుంచి వినిపిస్తుందో ఆ ఉత్సాహం 4వ తారీఖు దాచుకోండి. అన్నయ్యలందరూ మైకి పట్టుకుని చెప్తామనుకునే అన్నయ్యలందరినీ మీ అందరినీ కోరేది ఏంటంటే ఈ ఉత్సాహమే 4వ తారీఖు కనపడితే వంశీ గారు చక్కగా మీ దగ్గరికి జూలై ఆగస్టులో అన్నారు, ఇంకా ముందరే వచ్చేస్తారు మీ దగ్గరికి. ఖచ్చితంగా మనం అందరం మద్దతుగా ఉన్నామని తెలియజేయడానికి అందరూ ముందరకు కదా అని మీ అందరినీ కోరుకుంటూ అబ్బే ఏంది కిట్టు, ఏంది నీ బాధ? వంశీకి బ్రహ్మరథం పట్టడానికి ఆయన ఏమైనా విరోచిత పోరాటాలు చేసి జైలుకి వెళ్ళాడా? చూడబ్బాయ్, మళ్ళీ గన్నవరంలో వంశీ గెలవడం కలలో కూడా మళ్ళీ గెలవడు. బందర్లో నువ్వు, ఆ గుడివాడలో పాన్ పరాగ్ నాని మరెవ్వరు మళ్ళీ గెలిచే ఛాన్సే లేదు. అంచేత నేను చెప్పినట్లు ఓ పాలి నువ్వు ఇంటికి వెళ్ళి నూనెతో మాదన చేయించుకుని వెళ్ళి నిద్రపో. మీ తొర్రిపళ్ళ డాష్ నాని అదే మీ నాయన్ని వంశీ భుజాన్ని వేసుకోమను. మరి వాళ్ళ నేను వంశీకి మీరు ఎన్ని జాకీలు ఎట్లు అయిపోయినా లేకడం అర్థమై పూడ్చిందా? సరే సాల్లే బడా, ఇక బయలుదేరి అళ్ళవయ్యా ఎళ్ళు. అయిపోయి